కడపలో నిన్న దారుణాతి దారుణ ఘటన చోటు చేసుకుంది. 100 మంది రౌడీలు ఇంటిపై దారుణాన్ని కొడిగట్టారు. 100 మంది 2 జేసీబీలతో అక్కడ చేరుకుని ఆ ఇంటిని కూల్చేశారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకోవడం మనం చూస్తున్నాం. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. జేసీబీలతో సహా అక్కడికి చేరుకుని ఏ విధంగా అయితే బీపత్సం సృష్టిస్తున్నారో ఆ రౌడీలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఎర్రముక్కపల్లిలో అర్ధరాత్రి ఈ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇంట్లో ఉన్న మహిళలు పిల్లల్ని వీధి రౌడీలు బయటికి లాక్కెళ్లిన దృశ్యాలు కూడా అక్కడ వాళ్ళందరూ కూడా చూసిన ఘటన నెలకొంది. భాస్కర్, లక్ష్మీ చలపతి, భారవికి చెందిన ఇంటిని ఆక్రమించి కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆ క్రమంలో ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా మా ఇంటిని కూల్చివేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి కూల్చివేత వెనుక అక్కడున్న లక్ష్మారెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారని బాధితులు ఆరోపణలు కూడా చేయడం చూస్తున్నాం. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు మా ఇంటిని అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే లీగల్ గా ముందుకు వెళ్ళాలి, కానీ ఈ విధంగా రౌడీల్ని పెట్టి అర్ధరాత్రి, అది కూడా ఇంట్లో మహిళలు చిన్నపిల్లలు ఉన్న సమయంలో వాళ్ళని రోడ్డుపైకి లాక్కొచ్చి అర్ధరాత్రి సమయంలో ఈ విధంగా చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని చెప్పి కూడా బాధితులు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. అండ్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తే జేసీబీలతో సహా అక్కడికి చేరుకున్న రౌడీలు ఒక్కసారిగా ఆ ఇంటిపైన విరుచుకుపడి అందులో ఉన్న వాళ్ళందరినీ రోడ్లపైకి లాక్కొచ్చేసి ఆ ఇంటిని మొత్తం నామరూపాలు లేకుండా కూల్చివేసిన ఘటన మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. అసలు ఎందుకు అంటే ఇంతకుముందు ఏమన్నా ఇంటికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయా? ఇంటిని ఈ విధంగా అప్పటికప్పుడు సడన్గా వచ్చేసి రౌడీలతో అటాక్ చేయించి మరీ కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంతకుముందు ఏదైతే ఆ బాధితులు ఆరోపిస్తున్నారో ఆ లక్ష్మారెడ్డి కానీ లేదంటే శ్యామ్ సుందర్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, వీళ్ళతో ఏమైనా వాళ్ళకి వాగ్వాదాలు ఉన్నాయా? వాళ్ళ స్థలంలో ఏమన్నా ఈ ఇల్లు ఉండడం జరిగిందా? కోర్టు లిటిగేషన్స్ ఏమన్నా ఉన్నాయా? అసలు ఏం జరుగుతుంది? ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలిసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆ విజువల్స్ ని మనం చూద్దాం, ఏ విధంగా అయితే ఇంటిని కూల్చివేస్తున్నారో జేసీబీతో సహా. పదకొండున్నర 11:40 మధ్యలో దగ్గర 100 మంది, చాలామంది 100 మంది పైన తాగి వచ్చి 2 జేసీబీలతో వచ్చి ఇల్లంతా కూల్చేసినారు. మేము లోపల ఉన్నాం, చిన్నపిల్లలం, ఆడవాళ్ళం అందరినీ బయటికి లాగేసి ఈ కూల్చేయడం జరిగింది. మాకు తిరుపతి వాళ్ళకి వెంకట సుబ్బారెడ్డి అనే వాళ్ళకి తగాదా ఉంది. వాళ్ళకి ఎలాంటి అప్పు కూడా లేము. మేము దౌర్జన్యంగా ఇక్కడ కడపలో లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి, తర్వాత ద్వారకానాథ్ రెడ్డి అనే వ్యక్తి, ఇది వాళ్ళ దగ్గర కొన్నట్టు తప్పుడు డాక్యుమెంట్లు చూపించినారు. అది కూడా పంచాయతీ జరుగుతుంది. ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు అనుకోకుండా వచ్చి మొత్తం ఇల్లంతా కూల్చేసినారు. అంటే ఎంత మేరకు నష్టం ఉంటుంది మీకు? అంచనా వేయలేము ఎంత అనేది. మొత్తం సామాన్లన్నీ అట్లే ఉన్నాయి. ఏ చిన్న వస్తువు కూడా బయట తెచ్చుకోలేకపోయినాం. బండ్లు కానీ A to Z మొత్తం కూల్చేసినారు. కరెంటు కూడా అట్లే ఉంది, సప్లైలో ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ముసలాం ఉంది. అయినా కూడా ఎంత చెప్పినా కూడా వినకుండా అందరు తాగిండారు. ప్రతి ఒక్కరు తాగిండారు, గంజాయి తాగిండారు. ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు. పోలీసు కంప్లైంట్ 100 డైల్ చేసినాము. వాళ్ళు వచ్చే టైంకి 20 నిమిషాల్లో క్లోజ్ చేసేసినారు, అర్ధ గంటలో అంతా. అంతే ఇంట్లో మహిళలు ఉన్నా కానీ అందరు ఉన్నారు, అందరిని లాగేసినారు, బయటికి లాగేసినారు, మిస్బిహేవ్ చేసినారు అందరితో. ఫోన్లు కూడా లాక్కున్నారు. ఫోన్ ఎవిడెన్స్ కూడా లేకుండా ఫోన్లు కూడా లాగేసుకున్నారు. ఎవరికి ఫోన్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మా భార్య ఫోన్ నుంచి 100 డైల్ చేసినాము. ఆమెది కూడా లాక్కునే ప్రయత్నం చేసినారు. ఇంకా అందరు గట్టిగా అరిసే లోపల పరిగెత్తపోయినారు. పోలీసు వాళ్ళు వచ్చినారు. అంత లోపల అందరు పరిగెత్తపోయినారు. ఒక ముగ్గురిని పట్టుకున్నారు. ప్రధానంగా దీని వెనక ఎవరు ఉన్నారండి? దీని వెనకాల అదే సుబ్బారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి అన్నాను కదా, తిరుపతి అతనే ఇదంతా ఇక్కడుండే నాయకులతో చేయిస్తున్నాడు. లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి, తర్వాత ద్వారకానాథ్ రెడ్డి,
వీళ్ళిద్దరే ముఖ్యం. ఓకే. మా అంటే ఇప్పుడు కట్టుబడులతో బయట ఉన్నారు ఇప్పుడు. అంతే ఇదే పరిస్థితి ఉన్నాం. కనీసం ఏ చిన్న బీగం కూడా తెచ్చుకోలేకపోయినా. చెప్పండి. ఈరోజు అర్ధరాత్రి 11-12 గంటల మధ్యలో కొంతమంది రౌడీలు అయితే మా ఇంటికి వచ్చి జేసీబీలు పెట్టి ఇల్లంతా దొల్లి చేశారండి. అదేవిధంగా మమ్మల్ని కొట్టడానికి కూడా వచ్చారు. మా దగ్గర సెల్ ఫోన్లు కూడా లాక్కున్నారు. చాలా అన్యాయంగా అయితే ప్రవర్తించారు. అందరూ దయచేసి మాకైతే న్యాయం చేయండి. ఎంతమంది వచ్చారు కదా దాదాపుగా? సుమారు ఒక 100 మంది దాకా వచ్చారండి. ఎందుకు వచ్చారు? ఇంట్లో ఉంచి బయటికి లాగేశారు. ఎందుకు వచ్చారో కూడా తెలియదు మాకు. మేమైతే నిద్రపోతాము. చిన్న పిల్లలని కూడా చూడకుండా, మహిళలని కూడా చూడకుండా కొట్టడానికి కూడా మీదకైతే వచ్చినారండి. పోలీసులు కంప్లైంట్ చేశారా? పోలీసులకి కంప్లైంట్ అయితే చేశాము. అంత అయిపోయినాక వచ్చారండి వాళ్ళు. వాళ్ళకి అడ్రస్ కూడా చాలా నీట్గా అయితే చెప్పాము. మెయిన్ రోడ్లో ఉంటుంది. మెయిన్ రోడ్లోనే అని చెప్పాము, రైల్వే రూట్లోనే అని చెప్పాము. అయినా కూడా అంతా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అయితే వచ్చారు. ఇది ఎవరెవరికి ఈ విషయంలో ఎవరెవరి పాత్ర అయితే పెద్ద వాళ్ళ పాత్ర అయితే ఉంది జరిగింది కాబట్టి మాకు కొంచెం దయతలిసి అందరూ మాకు అయితే న్యాయం మనం ఉంది దీనికి సంబంధించి. లక్ష్మి మీరు చెప్పండి చెప్పండి. మా ఇల్లు ప్రధానంగా పడగొట్టడానికి కారణం లక్ష్మణ్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి వీళ్ళిద్దరే అండి. వీళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి అయితే ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మమ్మల్ని. పొద్దున కూడా అయితే ఫోన్ చేశారు. మమ్మల్ని అసలు ఇంట్లో నుంచి నిద్రపోతుండే వాళ్ళని లేపను కూడా లేపలేదు. ఆడికి కాంపౌండ్ గోడంతా కూడా పగలగొట్టేసినారు. మమ్మల్ని రాకముందే ఇంకా చేయిలు పట్టుకొని బయటికి లాగేయడము, అన్నీ చాలా ఇరగొట్టేయడం అన్నీ అయితే చేశారు. అన్నీ ఇప్పుడైతే రోడ్ల మీద ఉన్నామండి మేము. బుక్స్ కూడా లేవు అన్నీ అసలు మాకైతే ఏం లేవండి. సెల్ ఫోన్లు కూడా అయితే లాక్కోవడం స్టార్ట్ చేసినారు. నాడి రోడ్డు మీద ఈ రోజు అయితే మేము నిలబడి ఉన్నాం. మాకైతే న్యాయం అయితే చెయ్యండి. సుమారు 100 మందికి పైగా రౌడీలు వచ్చి అర్ధరాత్రి ఈ విధంగా బీభత్సం సృష్టించారు. అందరూ కూడా గంజాయి మత్తులో ఉన్నారు. వాళ్ళు మనం చెప్పేది కూడా వినే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు చెప్పిందే మనం వినాలి అన్నట్టుగా కూడా ప్రవర్తించారంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. అయితే వీళ్ళు ఎప్పుడైతే ఇంటిపైన అటాక్ వచ్చారో అప్పుడే పోలీసులకి కాల్ చేసి సమాచారం అందించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు రియాక్ట్ అయ్యి అక్కడికి చేరుకుని, అంటే ఏదైతే ఇల్లుని కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ ఇంటికి చేరుకునే లోపే వీళ్ళందరూ కూడా కేవలం 20 నిమిషాల్లోనే జేసీబీ సహాయంతో మొత్తాన్ని కూడా కూల్చివేశారు అంటూ కూడా బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తాం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఏ కారణాల చేత ఇంటిని కూల్చివేయాల్సి వచ్చింది, వీళ్ళకి మధ్య ఏముంది అనేది మనకి ప్రధానంగా తెలియాల్సిన అవకాశం కనిపిస్తుంది. గంజాయి మత్తులో ఉండి ఈ విధంగా బీభత్సం సృష్టించారని బాధితులు ఆరోపిస్తున్నారు. మరి ఎవరైతే వీళ్ళు ముందుగా ఆరోపణలు చేస్తున్నారో బాధితులు లక్ష్మారెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి లేదంటే ద్వారకానాథ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆ హస్తం ఉంది, వీళ్ళ హస్తం ఉంది, వీళ్ళే ప్రధానంగా ఇటువంటి ఘాతుకానికి ఒడిగట్టారు. వీళ్ళ ద్వారానే ఈ రౌడీలు ఇక్కడికి చేరుకుని మా పైన ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు అని చెప్పి కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. మరి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారా, వాళ్ళపైన మరి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఏదైతే ముగ్గురు పైన ఆరోపణలు అనేది వెలువెత్తుతున్నాయో ఆ ముగ్గురిని వాళ్ళకి సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది, వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానాన్ని పోలీసులు రాబట్టే అవకాశం ఉందని కూడా తెలియాల్సిందే. అయితే ఒక పక్కన ఉంటున్న ఇల్లు పోగొట్టుకుని బాధితులు రోడ్డుపై పడి ఏ విధంగా అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. ఇంటి విషయంలో అసలు వీళ్ళకి మధ్య ఎందుకు వివాదం అనేది తలెత్తింది, ఏ కారణం చేత ఇంటిని కూల్చివేశారు, మరి ఇంటిని కూల్చివేస్తున్నప్పుడు స్థానికులు కూడా ఎందుకు అడ్డుకోలేదు, ఎవరు కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు అనేది కూడా మనకు తెలియాల్సిందే. పోలీసులు అయితే మరి అక్కడికి చేరుకున్నారు, కానీ అప్పటికే మా ఇంటిని కూల్చివేశారని చెప్పి బాధితులు చెప్తున్నారు. మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? గంజాయి మత్తులో ఉన్న ఈ 100 మంది రౌడీల్ని అదుపులోకి తీసుకుంటారా? 100 మందితో ఈ విధంగా ఏదైతే చర్యలకు పాల్పడించే విధంగా ప్రవర్తించారో వాళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకుంటారు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇప్పటికే అర్ధరాత్రి 100 మంది రౌడీలతో సహా ఇక్కడికి చేరుకుని మా ఇంటిని కూల్చివేశారంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారా శివ ఈ విషయానికి సంబంధించి? కడప నగరం నడిబొట్టున ఎర్రముక్కనటువంటి రౌడీ మూకల కలకలం రావడం తీవ్ర కలకలం ఏదైతే ఉందో నగరం నడిబొట్టు ఉన్నటువంటి ఎర్రముక్కపల్లిలో ఒక కుటుంబ నివాసం ఉంటుంది. అయితే నివాసం సంబంధించి కూడా అర్ధరాత్రి సమయంలో 2 జేసీబీలతో ఒకసారిగా 100 మంది గుండాలకు రావడం, ఆ ఇంటిని ఒకసారిగా కూల్చివేయడం మాత్రం తీవ్ర విషాదం నింపుతుంది. ఎందుకంటే ఇంట్లో దాదాపు 18 వరకు కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా వీళ్ళు చిన్నపిల్లలు, ముసలివారు ఉన్నారు. అయితే వారందరినీ కూడా కనీస సమాచారం ఇవ్వకోకుండా ఆ ఇంట్లో మాది అంటూ కూడా ఒకసారిగా 100 మంది గుండాలు రావడం, 2 జేసీబీలు రావడం,
రావడం, కనీసం వారికి సమయం ఏంటి అని తెలుసుకునే సమయం కూడా ఇవ్వకుండా వారిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసి ఒకసారి ఇంట్లో అయితే నీలమట్టం చేశారు. వీటికి సంబంధించి కూడా గతం నుంచి కూడా వివాదాలు నడుస్తున్నట్టు తెలుస్తున్నాయి. అయితే వీటికి సంబంధించి ఎవరైతే టీడీపీ అనుచరులు భావిస్తున్నారో ద్వారకానాథ్ రెడ్డి కావచ్చు, లక్ష్మీ రెడ్డి కావచ్చు, మరికొందరు కావచ్చు, వీరందరూ కూడా ఈ ఇంట్లో మాది మాకు అమ్మారంటూ నకిలీ డాక్యుమెంట్స్ చూపించి ఇంట్లో గతంలోనే మేము ఆల్రెడీ ఇంటిని కొన్నాం, సో మీరెవరో మాకు తెలియదు, ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటూ కూడా ఒకసారిగా వారందరిపై చేసుకోవడం, ఇంట్లో నుంచి బయటికి గంటేసి ఆ ఇంటిని ఒకసారి నీలమట్టం చేయడం మాత్రం తీవ్ర ఇప్పుడు కలకలెత్తుంది. అయితే బాధితులు చెప్తున్న ప్రకారం ఈ ఇంట్లో దాదాపు తరతరాలుగా మా స్వరాజ్యతం ఈ ఇంట్లో ఉంటున్నాము, మీకు ఎవరు అమ్మారంటే మాకు తెలియదంటూ ఈ డాక్యుమెంట్స్ మాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా చెప్తున్నారు. అయితే నిందితులు మాత్రం ఈ ఇంట్లో మేము 2013 కొనుగోలు చేసాం, సో ఇంటికి సంబంధించి కూడా మా దగ్గర పూర్తిగా డాక్యుమెంట్లు ఉన్నాయి, వీటికి సంబంధించి కూడా మేము అప్పటికి కొనుగోలు చేశాం కాబట్టి మీరెవరో మాకు తెలియదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అని చెప్పే ప్రయత్నం కూడా లేకుండా ఒకసారిగా బయటికి గెంటేసి ఇంటిని ఆక్రమించుకున్నట్లయితే కూడా తెలుస్తుంది. అయితే ఇంటిని మాత్రం ఇంట్లో కనీసం ఏదైతే సామాన్యులు సైతం కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా ఇంట్లో ఒకసారిగా వీరందరినీ బయటికి గెంటేసి ఆ ఇంటిని ఏడమట్టం చేశారు. ఈ చిన్న వస్తువు కూడా ఇంట్లో అంటే ఫ్రిడ్జ్లు కావచ్చు, విలువైన వస్తువులు కావచ్చు, విలువైన డాక్యుమెంట్ కావచ్చు, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్ సైతం ఇదే ఇంట్లో ఉన్నాయి, మాకు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేశారు. వీరెవరు కేవలం అధికార పార్టీ అండదండలతోనే మా ఇంటిని కూల్చివేస్తున్నారంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. రత్న శివ, ఒకవేళ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ కోర్టు ప్రకారం అంటే నోటీసుల ప్రకారం ముందుకు వెళ్ళొచ్చు, లేదంటే లీగల్గా ముందుకు వెళ్ళొచ్చు, ఏ విధంగా రౌడీలను పంపించి ఇంట్లో ఉన్న మహిళల్ని చిన్నారులను కూడా రోడ్డుపైకి లాగేశారని చెప్పి ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు బాధితులు. మరి దానికి సంబంధించినటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే డెఫినెట్ గా ఒకవేళ ఎవరైతే ఇల్లు మాదిరి చెప్తున్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా డాక్యుమెంట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు లీగల్ గా ఫైట్ చేయొచ్చు, ఆ డాక్యుమెంట్లు చూపించి కోర్టు ద్వారా ఇంటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి ఏది ముందు సమాచారం ఇవ్వకుండా ఒకవేళ లేదంటే పోలీసుల ద్వారా వచ్చి కూడా పోలీస్ ప్రొటెక్షన్ తో వీరందరూ ఇంట్లో నాటికి బయటికి పంపించి ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చు. అలాంటి ఏ చర్యలు ఇప్పుడు జరిగేట్టు ఆధారాలు అయితే కనిపించట్లేదు. కేవలం దౌర్జన్యంగా అధికార పార్టీ అండదండలతోనే కూడా మమ్మల్ని అందరినీ కూడా ఇంత అర్ధరాత్రి సమయంలో చిన్నపిల్లలు ముసలి వాళ్ళని సైతం బయటికి గెంటు వేసి మా ఇంటిని జేసీబీలతో నీళ్ల మట్టం చేశారు. ఒకవేళ ఇన్ కేసు ఒకవేళ మా దగ్గర ఉన్న ఆధారాలు అంటే లీగల్ గా ఎలాంటి నోటీస్ ఇవ్వాల్సి అవకాశం ఉంటుంది. అయితే నోటీస్ ఇవ్వకుండా కూల్చోవడం అనేది మాత్రం బాధితులు ఆరోపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో ఈ జేసీబీలతో కూల్చే సమయంలో బాధితులు పోలీసు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇక్కడికి ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి వీరందరూ కూడా దాదాపు నిందితులంతా పరారు. అయితే వారి సంబంధించి కూడా 3 నిందితులు పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి సంబంధించిన 3 విచారిస్తున్నారు. అయితే ఘటన వెనుక ఖచ్చితంగా కొంత వివాదం నడుస్తోంది. 2013 నుంచి కూడా వివాదం నడుస్తోంది. ఇంట్లో ఎవరిదనేది కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సమాచారం లేదు. అయితే నిందితులు ఎవరైతే ఇంటికి సంబంధించి ఉన్నారో వారందరూ కూడా ఇల్లు మాది, ఖచ్చితంగా మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము డాక్యుమెంట్స్ చూపిస్తే ప్రయత్నం చేస్తున్నాం. నిందితులు సైతం వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ ఇప్పటివరకు లేదు, మాకు లీగల్ గా ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. సో ఈ నిమిత్తంలో ఇల్లు మాది, అందరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ శివ. ఎస్, మనం చూస్తున్నాం ఇప్పటికే బాధితులు చేస్తున్న ఆరోపణల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాలి. అయితే 100 మంది రౌడీలతో ఇంటిపైకి ఈ విధంగా రావడం అనేది ఇప్పుడు సంచలనంగా సృష్టిస్తున్న విషయం అని చెప్పుకోవచ్చు. మహిళల్ని చిన్నారులను కూడా చూడకుండా రోడ్లపైకి రాగేసిన ఘటన ఇప్పుడు అక్కడ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఏ విధంగా అయితే ఇంటిని కూల్చివేశారో ఆ ఘటనకు సంబంధించి ఎటువంటి చర్యలు ఉంటాయనేది కూడా మనం వేచి చూడాలి.